టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు ఉత్తర ద్వారం గుండా సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల దర్శనాన్ని ఆలయ కమిటీ కల్పించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు దేవుని దర్శించుకొని తరించారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. సమాజంలో అవినీతిని నిర్మూలించాలంటే మీడియా పారదర్శకంగా పనిచేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏపీ లోకల్ టీవీ మీడియా 2022 క్యాలెండర్ను తమ్మినేని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాణి, డిపిఆర్ఓ రమేష్ మరియు స్థానిక పాత్రికేయులు, ఏపీ లోకల్ టీవీ డైరెక్టర్ పి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి, ద్వాదశి సందర్భంగా టీటీడీ భారీ ముస్తాబు చేసింది. తిరుమల తరహాలో 2 రోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక క్యూ లైన్లు, ప్రసాద కౌంటర్లు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ ఏర్పాట్లు చేసింది. ఇతర ప్రాంతాల నుండి సేకరించిన వివిధ రంగుల పుష్పాలతో ఆలయాన్ని వైకుంఠ ద్వారం నుంచి అందంగా అలంకరించారు. ఈ ఏర్పాట్లను ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ ధనంజయుడు పర్యవేక్షణలో నిర్వహించారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజేసే ఈ పండుగ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు నింపాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఒకవైపు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు వైసీపీ సర్కార్ అవలంబిస్తున్న విధానాలతో సామాన్యులకు కష్టాలు మరింత రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్రాంతి కానుకలు ఇచ్చి పేదలకు అండగా నిలిచామన్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, బొండా జగన్, మొల్లి ముత్యాల నాయుడు, రౌతు శ్రీనివాస్, ప్రసాదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్లో సీనియర్ నాయకులు పార్టీ ఆఫీస్లో ఈరోజు సంక్రాంతి సంబరాలు చేయడం జరిగిందండి. మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి అందరికీ కూడా సుఖశాంతులు ప్రసాదించి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్టుగా దీవించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ఇదే సందర్భంగా మా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని అందరూ సరదాగా ఈ కుల మతాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ ఈ సంబరాలు చేసుకోవడం జరిగింది. మాకు చాలా ఆనందం ఉంది. అలాగే ఈ భోగి మంటల్లో ఈ వైసీపీ చేస్తున్నట్టు అరాచకాలు, అవినీతి, కబ్జాతనం, అలాగే ఈ మైన్స్ కొలగొట్టడం, విశాఖపట్నాన్ని క్యాపిటల్ డెవలప్ చేస్తామని చెప్పేసి ఇక్కడ భూముల కబ్జాలు, ఈ నీచి బుద్ధులన్నీ కూడా ఈ భోగి మంటల్లో కలిసిపోవాలని, రేపు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారం రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే ఇదే సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హిందువుల ఒక మనోభావాలు దెబ్బతీసేటట్టుగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నామంటే వీళ్ళు ఈరోజు ప్రతి సచివాలయం కూడా 500 రూపాయలు ఇచ్చి
కేక్ కట్ చేయమని చెప్పేసి ఈ సంక్రాంతి సందర్భంగా చెప్తున్నారట. ఇది మంచి పద్ధతి కాదు. కేక్ కట్ చేయడం అనేది హిందువుల యొక్క సాంప్రదాయం కాదు. మీరు చేతనైతే ముగ్గులు వేయించండి, లేకపోతే గంగిరెడ్ల వాళ్ళు పిలండి, లేదా భోగిమంట వేయండి, కానీ కేకులు కట్ చేసి హిందువుల యొక్క మనోబలం ఈ సందర్భంగా తెలియజేస్తారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ఏపీ లోకల్ టీవీ ఛానల్ రిపోర్టర్ షేక్ అబ్దుల్లా డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఏపీ లోకల్ టీవీ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు, ఎస్ఐ శివనాగబాబు ఏపీ లోకల్ టీవీ ఛానల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. క్యాలెండర్ ఆవిష్కరణకు రిపోర్టర్లు ఏలేటి పండుబాబు, మహిపాల పాండు, షేక్ గని తదితరులు పాల్గొన్నారు. ముందుగా గోకవరం మండల ప్రజలందరికీ కూడా, అట్లాగే ఏపీ లోకల్ టీవీ ఆడియన్స్ అందరికి కూడా, అట్లాగే ఆ స్టాఫ్ కూడా మా గోకవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది తరపు నుంచి, నా తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఇంట్లోనే ఉండి పిల్లలతో, భార్య పిల్లలతో శుభ్రంగా పండుగ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏపీ లోకల్ టీవీ ఛానల్ వారు ఈ క్యాలెండర్ ఓపెన్ చేయించారు. ఇది 10 మందికి తిథులు నక్షత్రాలు చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందరికీ శుభాకాంక్షలు. అలాగే గోకవరంలో ప్రతి విలేజ్, ప్రతి రూట్లోనూ కూడా కెమెరాలు ఉన్నవి. ఎవరు నేరం చేయడానికి వచ్చినా వాళ్ళ యొక్క ఐడెంటిటీ చాలా ఈజీగా తెలుస్తుంది. ఇది హై పవర్ సీసీటీవీలు. గ్రామంలో ఎవరో అన్యాయం చేయడానికి కానీ లేకపోతే నేరాలు చేయడానికి వచ్చినా వాళ్ళ యొక్క ఆసక్తిని సులభంగా తెలుసుకోవడానికి వీలవుతుంది. అట్లాగే మనకి ఇప్పుడు ఒమిక్రాన్ కోవిడ్ అనేది ఒమిక్రాన్ సిస్టమ్ ఇప్పుడు చాలా విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇది తెలియనటువంటి విధంగా అందరికీ సోకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, అలాగే శానిటైజర్ వాడాలి, డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. అత్యవసరం అయితేనే బయటికి రండి, అత్యవసరం కాకపోతే అత్యవసరమైనప్పుడే మాత్రం రాటకు వీలుగా ఉండండి. అంతే తప్ప ప్రతిదానికి, ప్రతి చిన్న విషయానికి కూడా రోడ్ల మీదకి వచ్చి అనారోగ్యం పాలవద్దు. అలాగే తల్లిదండ్రులు ముఖ్యంగా నా రిక్వెస్ట్, పని లేకుండా పిల్లల్ని రోడ్డు మీద రాకుండా చేయవలసిందిగా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము. పిల్లల ద్వారానే పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. పెద్దవాళ్ళకి వచ్చిన తర్వాత వదలడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ముందు మీ పిల్లల్ని మీరు పని లేకుండా బయట రానివద్దు, రాకుండా చేయండి. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే పని లేకుండా రోడ్డు మీదకి వచ్చి తిరిగే పిల్లల్ని కంట్రోల్ చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా మీ పిల్లలతో, పెద్దవాళ్ళతో అందరితోటి కలిసి ఇంట్లో సుఖంగా పండగ నడుపుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. కోడి పందాలని, గుండాటలని వాటి పేరు చెప్పి బయట రావటానికి వీల్లేదు. ఎటువంటి పర్మిషన్లు లేవు. కాబట్టి ఎవరు కూడా బయటకు వచ్చి అనారోగ్యం పాలవద్దు. దాని కారణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా జరిగిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడిగా తనను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సమావేశం దాదాపు గంటకు పైగా కొనసాగింది. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. హీరో చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న తన కుమారుడు గల్లా అశోక్ను తెలుగు ప్రజలు అందరూ ఆదరించాలని చిత్ర నిర్మాత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. అమర్రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై నిర్మితమైన హీరో చిత్ర యూనిట్ మీడియా సమావేశం విశాఖలోని ఓ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా గల్లా జయదేవ్ మాట్లాడుతూ అమర్రాజా సంస్థ డైరెక్టర్ ఘట్టమనేని కృష్ణ కుమార్తె తన భార్య అయిన గల్లా పద్మావతి ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టారు అన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలిపారు. చిత్ర నిర్మాత పద్మావతి గల్లా మాట్లాడుతూ తన కుమారుడు అశోక్ బాలనటుడిగా అందరికీ సుపరిచితమే అని అన్నారు. తన తండ్రి ఘట్టమనేని కృష్ణ ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారని తెలిపారు. హీరోయిన్ నిధి అగర్వాల్తో పాటు జగపతి బాబు, నరేష్, అజయ్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు అద్భుతంగా నటించారని అన్నారు. ఫస్ట్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి. ఈ సంక్రాంతి ఇస్ గోన్ బి మై మోస్ట్ స్పెషల్ సంక్రాంతి. అదెందుకో మీకు తెలుసు. మా సినిమా హీరో వస్తుంది Jan 15th. సినిమా వచ్చేసరికి ప్రతి పీస్ ఆఫ్ కాంటెంట్, ఎప్పుడు ఏ సాంగ్ వదిలినా, ఏ టీజర్ ట్రైలర్ వదిలినా, వీ బిన్ గెటింగ్ సచ్ ఇమెన్స్ లవ్ అండ్ ఆ ఎనర్జీ వేరే లెవెల్కి మమ్మల్ని తీసుకెళ్ళిపోయింది.
అండ్ అది సగం రీజన్ అయితే ఇంకో సగం రీజన్ కృష్ణ తాతయ్య కూడా గట్టిగా చెప్పేశారు Jan 15th వెళ్ళిపోండి బాగుంటుందండి, సంక్రాంతికి మనం కూడా వస్తామని. అండ్ అది అయిపోయాక గట్టిగా నిర్ణయించాక సంక్రాంతికి వస్తున్నామని ఒక డెబ్యూ హీరోకి దీనికన్నా వాట్ కెన్ ఐ హోప్ యునో. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ టైమ్ ఇన్ మై లైఫ్. అండ్ పర్ఫార్మెన్సెస్కి వచ్చేసరికి ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. మా సమీర్ రెడ్డి గారి బిహైండ్ ద కెమెరా అయినా, వెంకట్ మాస్టర్ టు విజయ్ పొలాకి మాస్టర్, జానీ మాస్టర్ కానీ, అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా మా జేపీ సార్, నరేష్ గారు, నిధి అగర్వాల్, ఎవ్రీబడి. ఎందుకంటే నాకు ఎంత ఫ్రీడమ్ అండ్ స్పేస్ ఇచ్చారంటే నేను ఏదన్నా డౌట్ లో ఉన్నా కూడా దే యూస్ టు లిసన్ టు మీ. ఒక డెబ్యూ అతనిలా చూడకుండా దే గేవ్ మీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ యాజ్ అ ఫెలో కాలీగ్. సో ఐ హావ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ సో మచ్ ఫర్ దట్. అండ్ ఫైనల్ గా ఐ జస్ట్ వాంట్ సే, నాకు తెలుసు మీరు అంత గట్టిగానే సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతిని ఈసారి బయట. సో ఆ సంక్రాంతి సెలబ్రేషన్స్ లో మా సినిమా కూడా చూసేసేయండి. మీ సంక్రాంతి ఇంకొంచెం ఎక్సైటింగ్ గా ఉంటుంది. అండ్ ఐ ఫీల్ వీ విల్ ఎంటర్టైన్ యూ ఫర్ షూర్. సో ఐల్ సీ యూ ఆల్ ఆన్ ఇన్ ద థియేటర్స్ ఆన్ Jan 15th. అందరికీ నమస్కారం. ఈరోజు వైజాగ్లో మీతో ఇట్లా కలిసి చాలా సంతోషంగా ఉంది. అశోక్ సినిమా, ఇది మన అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ ఫిల్మ్ లాంచింగ్ అశోక్. ఈ సినిమా ప్రొడక్షన్ అంతా పద్మావతి చూసుకునేది ముందు నుంచి. ఆమె చిన్నప్పటి నుంచి వాళ్ళ కట్టమనేని ఫ్యామిలీతో, కృష్ణ గారితో, మహేష్తో, రమేష్తో, మంచలాతో, ప్రియాతో రోజు సినిమాల గురించి మాట్లాడతాం వాళ్ళు. నేను కొత్తగా పెళ్ళైనప్పుడు కూడా నేను గమనించాను. రోజు ఇంట్లో కూర్చొని సినిమాని అనలైజ్ చేసేవాళ్ళు. కృష్ణ గారు బాగా ఇంట్రెస్ట్ చూపించి అందరితో మాట్లాడుతూ ఉండేటప్పుడు సినిమా గురించే డిస్కషన్ అవుతాం. సో చిన్నప్పటి నుంచి ఆ స్కిల్ సెట్ వచ్చినట్టుంది. అట్లాగే అమర్ రాజా కంపెనీస్ లో కూడా పద్మ లాస్ట్ 25 years నుంచి డైరెక్టర్ గా. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు జక్కంపూడి రాజా ముక్కోటి ఏకాదశి సందర్భంగా కోరుకొండలో వేంచేసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. గురువారం నాడు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగల్లో జోదం వద్దు, సంప్రదాయ క్రీడలే ముద్దు అనే నినాదంతో అన్నవరం పోలీసు వారు శ్రీ సత్యదేవ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించగా స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం క్రీడల నందు ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. నగర బీజేపీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ దుస్తులతో నాయకులు, కార్యకర్తలు ఈ సంబరాల్లో ఉత్సవంగా పాల్గొన్నారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, కోలాటాలు, ధాన్యపు రాసుల వద్ద నృత్యాలు చేసి పండుగ సందడి చేశారు. సరదాగా కోడిపుంజలను పందాలకు దింపి ఆటలు ఆడారు. అనంతరం సంప్రదాయక సంక్రాంతి పిండి వంటలతో అతిథి సత్కారాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి రాష్ట్ర ప్రజలకు నవక్రాంతిని తేవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యాలయంలో సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం. ఎల్లుండ భోగి, ఆ తర్వాత సంక్రాంతి. అయితే మాకు ముందుగా 2 రోజుల ముందుగానే మాకు సంక్రాంతి పండుగ మేము సెలబ్రేట్ చేసుకోవడం ఈరోజు మీరు చూడొచ్చు. చక్కగా అన్ని రకాల రంగబలులతో అలంకరించడం జరిగింది, గొబ్బెమ్మలతో. అదేవిధంగా భోగి మంటకి అంతా సిద్ధం చేసుకున్నాం.
గంగిరెద్దుల వాళ్ళు కోలాహలం, అన్ని రకాలుగా కోడి పుంజులతో ఒక చిన్న సందడి, కోలాటం అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రమేష్ చిన్న వెనకాలవా. సంక్రాంతి పండుగ అనేది ప్రతి సంవత్సరం ఒక పెద్ద పండుగ. ఆంధ్ర ప్రజలకు ముఖ్యంగా చాలా ముఖ్యమైన పండుగ. రైతులు ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కలిపి ఆనందంగా చేసుకునే ఈ పండుగ ఈరోజు మేము ముందుగా సెలబ్రేట్ చేసుకోవడం, ఇక్కడికి అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి మాకు ఇప్పుడు మా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారు, అలాగే మా మహిళా మోర్చా ఇన్ఛార్జు ఉపాధ్యక్షులు దిలీప్ వర్మ గారు, ఇతర పెద్దలందరూ పాల్గొన్నారు. మహిళా మోర్చా సుజాత గారు పాల్గొనడం జరిగింది. దీని గురించి ఇప్పుడు సురేంద్ర మోహన్ గారు మాట్లాడారు. సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు వాళ్ళకి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పండుగ. ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా భోగ భాగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి, సమాజం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఇప్పుడు ఏదైతే కరోనా మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తుందో ఆ యొక్క కరోనా మహమ్మారి తొలగిపోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ సమాజంలో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖంగా ఉంటూ ఇలాంటి పండగలు మరిన్ని పండగలు చేసుకునే విధంగా ఈ యొక్క సంక్రాంతి మనందరికీ కూడా ఆ విధమైనటువంటి స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా DTCR ఆదేశాల మేరకు అగరంపూడి టోల్ గేట్ వద్ద ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సంక్రాంతి పండుగ వలన ప్రయాణికుల నుండి అధిక ఛార్జీల వసూలు చేసేవారిపై చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటి వరకు 30 బస్సులు తనిఖీలు చేసి 13 బస్సులపై జరిమానా విధించామని అన్నారు. డబుల్ డ్రైవర్ లేకపోవడం, ఎక్స్ట్రా ప్రయాణికులను ఎక్కించుకోవడం గుర్తించామని, శ్రీకృష్ణ, ఆరెంజ్, SRKT ట్రావెల్స్ బస్సులకు జరిమానా విధించామని తెలిపారు. DTCR ఆదేశాల మేరకు అగనంపూడి టోల్ గేట్ దగ్గర CC బస్సుల మీద రైడ్ చేయడం జరిగింది. ఇది రెగ్యులర్గా చేస్తున్న డ్యూటీసే. అదే పండగ సందర్భంగా ఎక్సెస్ ఫేర్స్ కలెక్ట్ చేస్తారన్న ఉద్దేశంతో సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 30 బస్సుల వరకు చెక్ చేశాము. వాటన్నిటిని కేసెస్ బుక్ చేయడం జరిగింది. మర్చెంటల్ గూడ్స్, ఎక్సెస్ ఫేర్స్ కలెక్ట్ చేస్తున్న వాళ్ళని, పాసెంజర్స్ని ఎంక్వైరీ చేసి కేసులు రాయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి వేడుకలు, ఉదయం నుంచి కిటకిటలాడుతున్న దేవాలయాలు. ఏపీ లోకల్ టీవీ 2022 క్యాలెండర్ను ఆవిష్కరించిన స్పీకర్ తమ్మినేని సీతారాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంను వైభవంగా ముస్తాబు చేసిన టీటీడీ అధికారులు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.